హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అక్క వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చూపించబోతున్నాను. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ మాట. పూజ కదా, ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి. పువ్వులతోటి భలే అందంగా ఉంది కదా. ఈ పువ్వులు ఉన్న చోట కిటికీ వస్తుందండి చిన్నది. ఇక్కడ వచ్చేసరికి గోడ కాకుండా గ్లాస్ ఫిట్టింగ్ పెట్టారు చూడండి. ఎందుకంటే మనకి అవుట్లుక్ బయటకి నీట్గా కనిపించాలి. గోడ ఉంటే ఏముంటుందండి, పెయింటింగ్ తప్ప. అదే గ్లాస్ అనుకోండి, లోపలికి కూడా మనకి వెంటిలేషన్ బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్లాన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి అక్క వాళ్ళది. తర్వాత దీనిపైన ఇంకొక 4 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం ఈ బిల్డింగ్ అంతా కలిపి 10 సెంట్ల భూమి అండి. అయితే 4 కలిపి, అక్క వాళ్ళతో కలిపి మొత్తం 5. అందరూ కలిపి ఒక్కొక్కరికి ఒక ఫ్లాట్ వచ్చేటట్టుగా కట్టుకున్నారండి ఇది. అలాగే ఇది వచ్చేసరికి లిఫ్ట్ సౌకర్యం అన్నమాట ఇక్కడ. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం రండి. ఇదిగోండి, నిన్న మీకు ఆ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, చక్కగా శివయ్యని 365 లింగాలతోటి మహా త్రిపుర సుందరి సమేత శ్రీ మహాలింగేశ్వరునికి అభిషేకం అర్చన చేశారు కదా. చక్కగా ఇక్కడేనండి. ఇదిగోండి, ఇదంతా కిటికీలు కూడా 2 ఇచ్చారు పెద్దవి, వెంటిలేషన్ బాగా ఉండేటట్టు. ఇక్కడ పెద్ద యూనిట్ అండి, టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే ఫుల్గా ఉందండి. అసలు ఎక్కడ చీకటిగా ఉంది, లైట్లు వేసుకోవాలన్నట్టే లేదు అసలు. అలాగే ఇక్కడి నుంచి ముందుకు వస్తే ఇదిగోండి పూజ గది అన్నమాట. పూజ గది చూసారా ఎంత పెద్దగా ఉన్నదో. ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఓపెన్గా ఉంది కదా, గ్లాసులు వస్తాయండి. ఇక్కడ గ్లాస్ డోర్స్ వస్తాయి. అలాగే ఇటు పక్కన అటు పక్కన కూడా గోడ అనేది కనిపించకుండా వైట్ కలర్ స్టోన్తో చక్కగా చేశారండి. పైన సీలింగ్ అనేది రావాలి. ఇంకా ఎదర స్వామివారి పటాలకు కూడా మంచిగా డిజైన్ చేశారంటండి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా వీలైతే మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా డైనింగ్ యూనిట్ అండి. డైనింగ్ హాల్ వేసుకోవడం. తర్వాత ఇక్కడ వచ్చేసరికి యూనిట్ వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా సెల్ఫ్లతోటి వైట్ కలర్ స్టోన్ తోటి అసలు చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఇంక అంటే కాంబినేషన్ అనేది ఇక్కడ ఏంటంటే డార్క్ కలర్స్ అయితే ఏమీ తీసుకోలేదండి. ఇవేంటంటే మనకి బ్లాక్ లోపల ఉన్నవి బయటకు కనిపించకుండా పెట్టారండి. కనిపిస్తుంది, కాకపోతే మరి బ్రైట్గా బయటకు కనిపించకుండా పెట్టుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, సెల్ఫ్లు అయితే మాత్రం ఎక్కడ ఏ ప్లేస్ని కూడా వృధా చేయలేదండి. అన్నీ కూడా ఎక్కువ మనకి ఆడవాళ్ళం ఏది పడేద్దామన్న మనసు వస్తుంది కదా, అన్నీ లోపల తోస్తూనే ఉంటాం. అవన్నీ బయటికి కనిపించకుండా చక్కగా ఓల్డ్ స్టోరేజ్ ఇచ్చిందండి అక్క అయితే. ఎక్కడ పడితే అక్కడ చక్కగా బయటికి మళ్ళీ అందంగా కనిపించేటట్టు ఇలాగా ఇక్కడ గ్లాస్ మనకి తినే డిన్నర్ సెట్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి ఈ గ్లాస్ డోర్స్తో ఇలా ఇచ్చారన్నమాట. ఆ వుడ్ కబోర్డ్స్లోకి మనం కనిపించకుండా ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి వెంటిలేషన్ మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నదో. ఇటు పక్కనే చక్కగా ఈ గ్లాస్ ఇలా ఓపెన్ చేశారంటే ఫుల్ గాలండి. ఎంత గాలి వచ్చేస్తుందో. కాసేపు ఎండలో కూర్చోవాలన్నా కూడా ఇక్కడ 4 కుర్చీలు వేసుకొని చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, ప్లేస్ వదలకుండా ఏవైనా ఉపయోగపడి మనకి పెట్టుకోవాల్సినవి లోపల పెట్టుకోకుండా ఇక్కడ ఉంచుకోవాల్సినవి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవడం కోసం ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారండి. ఇంక ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. ఈ గ్లాస్ వల్ల మనకి వెలుతురు గాలి కూడా చక్కగా వస్తుందండి. బయటవి కూడా మనకి లోపలే ఏదో గదిలో ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా బయట అన్నీ కూడా కనిపిస్తాయి కదా, బాగుంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ ప్రతి ఫ్లాట్కి 3 బెడ్రూమ్లు, ఒక పెద్ద హాలు, డైనింగ్ రూము, కిచెను, దేవుడి మందిరం అదే పూజ గది వచ్చేటట్టుగా డిజైన్ చేశారండి. అందులో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. టీవీ యూనిట్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఆనుకునే డ్రెస్సింగ్ యూనిట్ కూడా వస్తుందండి. ఇదిగోండి, ఇది డ్రెస్సింగ్ యూనిట్ అన్నమాట. దీనికి ఆనుకునే మనకి వాష్రూమ్ అన్నమాట. అయితే ఈ వాష్రూమ్లో కూడా మనకి బాత్రూంలో కూడా మనకి ఇక్కడ సెల్ఫ్లు అంటే మనకి సబ్బులు అవి పెట్టుకునేటట్టుగా బాక్స్లు అవి లేకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టారండి. అంటే మళ్ళీ అవి తుప్పు పట్టడం ఊడిపోవడం లేకుండా ఫిక్స్డ్గా ఉండేటట్టుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాష్ ఏరియా, దీని పక్కనే మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ ఏరియా. ఇక్కడ స్టోరేజ్కి ఇలా ఇచ్చారండి. ఇంక ఇక్కడే రెడీ అయిపోయి వచ్చేయచ్చు అన్నమాట చక్కగా కదండి. బాగుంది కదా, చాలా పెద్ద బాత్రూమ్. ఇంకా ఇదిగోండి, ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ ఇదే బెడ్రూమ్లో మనకి బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ అండి. ఇంకా లాకర్ కూడా ఇలాగ సీక్రెట్ది ఒకటి ఇచ్చారు. ఇది గ్లాస్ అన్నమాట. ఇందులో చూడండి బట్టలు పెట్టుకోవడానికి ఎంత సౌకర్యంగా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నవే వీళ్ళు చేసుకున్నారండి. ఇదంతా కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అంట కదా.
ఆడవాళ్ళకి చక్కగా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి అన్నిటికి ఇంకా మేకప్ సామానానికి ఇవి వచ్చేసరికి శారీస్కి కానీ లేదంటే మగవాళ్ళ షర్ట్లు ఉంటాయి కదా అలాంటి షర్ట్లు పెట్టుకొని ఈజీగా మనం అంత పైకి వెళ్ళకుండా దాని నుంచి ఎలా ఎదరకు లాక్కొని పెట్టుకునేటట్టు తీసుకునేటట్టు అన్నమాట. ఇవి కూడా కబోర్డ్సేనండి. ఈ కింద కూడా మనకి శారీస్ ఇవ్వడం కోసం శారీస్ పెట్టుకోవడం కోసం ఇలా ఇచ్చారన్నమాట. ఇది బయటకు వస్తుందండి, ఇలాగా లాగితే ఎదరకు వస్తుంది. శారీస్ పెట్టుకొని మళ్ళీ లోపలికి తోసేయడం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా మొత్తం అంతా కూడా స్టోరేజ్కి అయితే ఇచ్చేసారండి. ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు కదండి, అన్ని ర్యాక్స్ ఉంటే చక్కగా. ఇదిగోండి ఇంకా వెంటిలేషన్ కూడా కిటికీ ఉన్నది ఒక పక్కనే. చక్కగా ఈ వెలుతురులో చూడండి, నేను లైట్కి కూడా వేయలేదు, మామూలుగానే వెలుతురులోనే మీకు తీస్తున్నాను. చక్కగా ఎలా ఉన్నదో వెంటిలేషన్ మాత్రం బాగుందండి ఇల్లు. ఇంక ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ డైనింగ్ రూమ్లోకి వచ్చాం కదా, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా ముందు స్టార్టింగ్లోనే కిటికీ చూడండి ఎంత పెద్ద కిటికీ వచ్చిందో. ఇక్కడ వెలుతురికి గాలికి కొదవే ఉండదు. ఇక్కడ కూడా ఈ కింద కిటికీ కింద మొత్తం అంతా కూడా స్టోరేజ్కి ఇచ్చేసారండి. ఇదంతా స్టోరేజే. ఈ స్టోరేజ్ కింద మనకి ఇంకా ఆ పైన మళ్ళీ ఇలాగా టీవీ యూనిట్ అన్నమాట. ఈ టీవీ యూనిట్కి ఆనుకుని ఇక్కడ మళ్ళీ డ్రెస్సింగ్ యూనిట్ అన్నమాట. చూసారు కదా ఇలా. ఇది దీనికి ఆనుకుని మళ్ళీ ఇక్కడ ఒక బాత్రూమ్. ఇది కొంచెం చిన్నగా వచ్చిందండి బాత్రూము. ఇంకా గీజరు అన్నీ పెట్టాలి. ఇక్కడ కూడా చూసారు కదా స్టోరేజ్ అయితే లోపల దీనికి కూడా ఉన్నంతలోనే దీనికి కూడా ఇచ్చేసారు ఇక్కడ. ఇంకెక్కడ కూడా మనకి స్టోరేజ్కి ర్యాక్స్ ఇచ్చారండి, అవి కూడా చూపిస్తాను రండి. ఇగోండి ఇంకా ఇలాగా ఆ రూమ్లో మీకు చూపించిన ఆ కబోర్డ్లు కూడా ఇలాగా లైటింగ్ అనేది వస్తుందంటండి. అంటే ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి, దాని మూలాన్ని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలా లైటింగ్ రావడం వల్ల మనకి లోపల ఏమున్నాయి కనిపించడం కూడా ఈజీ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇలా ఇచ్చారన్నమాట. ఇంకా ఈ బెడ్రూమ్కి అయితే అయినాయండి, ఇంకా ఆ బెడ్రూమ్కి ఇంకా అవ్వలేదని చెప్పేసి ఇంకా పెండింగ్లో చాలా వర్క్లు ఉన్నాయి, ఇవి వచ్చిన తర్వాత చేయించుకోవాలి ఒక్కొక్కటిగా అనేసి అంటున్నారండి. ఇంక ఇక్కడి నుంచి మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తాను రండి. 2 బెడ్రూమ్లు అయితే చూసాం కదా. ఇక్కడ చిన్నగా వాష్ ఏరియా లాగా ఇస్తారంటండి, హ్యాండ్ వాష్ లాగా ఇస్తారంట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక బెడ్రూము. ఇది మనకి కబోర్డ్తో పాటు ఈ బెడ్ అనేది తయారు చేయించుకుంటున్నారండి. ఇంతకుముందు చూపించిన ఆ 2 బెడ్రూమ్లో కూడా రెడీమేడ్ బెడ్స్ వేసుకుందామని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి ఓన్గా స్టోరేజ్ వచ్చేటట్టుగా ఇందులోనూ ఈ కబోర్డ్స్తో పాటు ఇచ్చారంటండి ఆ బెడ్ తయారు చేయమని. నెక్స్ట్ ఇక్కడ కూడా కబోర్డ్స్ చూద్దామా. ఇది వచ్చేసరికి మనకి పాతవి ఉంటాయి కదా, మనకి ఐరన్ బీరువాల లాంటివి, అవి పెట్టుకోవడం కోసం లోపలికి వెళ్ళిపోతుంది కదా బీరువా. వెళ్ళిపోయిన తర్వాత కబోర్డ్స్ మూసేస్తామంటే కబోర్డ్ లాగే ఉంటుంది బయటకు కనిపించకుండా, అందుకోసం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక స్టోరేజ్ ఏరియా అండి. ఇది ఒక స్టోరేజ్ ఏరియా. ఇది మీకు ఇంతకుముందు బెడ్రూమ్లో చూపించాను కదా, అదే సేమ్ మోడల్ అండి. ఇదంతా లేటెస్ట్ మోడల్ అంటండి. ఇప్పుడు ఇలా వస్తున్నాయంట కదా, చక్కగా ఏమైనా వేసుకోవడానికి స్టోరేజ్ ఎక్కువ పట్టడం కోసం ఇలాగ శారీస్ కానీ షర్ట్లు కానీ పెట్టుకోవటానికి ఇలా ఎదరక లాక్కొని అవి హ్యాంగ్ చేసేసి మళ్ళీ వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఏదైనా కావాలన్నా అలా అది పట్టుకొని తీసుకోవడమేనండి. ఇంకా ఇది ఒక స్టోరేజ్ ఏరియా. ఇక్కడ ఒక లాకర్ ఇచ్చారండి. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడేమో పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అందులో అన్నీ ఉండాలి అనుకుంటాం జనరల్గా మన ఆడవాళ్ళం కదండి. అయితే సరే నీకు నచ్చినట్టు కట్టిస్తానులే అని అంటారు మన వాళ్ళు. అయితే తర్వాత ఆ ఇంట్లో దిగిన తర్వాత ఇది చాలే ఎక్కువైపోతుంది, బడ్జెట్ ఎక్కువైపోతుంది, తర్వాత ఎప్పుడో చేద్దాంలే, తర్వాత ఎప్పుడో చేయించుకుందాంలే అన్నట్టుగా అశ్రద్ధ చేసేస్తాం కదండి. అయితే అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కాస్త ఎక్కువ అవుతున్న డేర్ చేసి మనకి ఇల్లు కట్టుకున్నప్పుడే అన్నీ ఇలా చేయించుకున్నాం అనుకోండి,
తర్వాత మళ్ళీ మళ్ళీ చేయించాల్సిన పని ఉండదు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడో చేద్దామన్న కోరిక ఇంకా అలాగే అయిపోతుందండి. ఇంకా అందుకని చెప్పేసి డబ్బులు ఉంటేనే చక్కగా దిగి మనం ఇలాగ స్టాండర్డ్గా చేయించుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి. అప్పుడు మన కోరిక తీరుతుంది, చక్కగా మనకి ఏంటంటే ఆ డబ్బులు పెట్టినందుకు వర్త్ కూడా ఉంటుంది. ఎందుకంటే పదే పదే ఇంటి పనులు చేయించాలంటే ఎలా ఉంటుందండి, మగవాళ్ళకి విసుగ్గానే ఉంటుంది, ఆడవాళ్ళకి చెయ్యలేక యాతన కదా. ఇల్లు కట్టడం అంటే మహా పని అండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, ఎంత పని ఉంటుందో కదండి. అలాగే టెన్షన్ కూడా అలాగే ఉంటుంది. టైంకి కూలి వాళ్ళు రాలేదనో, టైంకి డబ్బులు అందలేదనో, ఎన్నో ఉంటాయండి. టైంకి ఏదో వస్తువు కుదరలేదనో ఇలా పెండింగ్ పడిపోతూనే ఉంటాయి. సరే అయితే ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్దామా. ఇదిగోండి కిచెన్లో కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గానండి. ఇప్పుడు తనకి అన్నీ కూడా నాకు ఇప్పుడు చాలా ఇల్లు మనం అద్దెళ్ళకైతే తిరుగుతాం కదా, సొంత ఇల్లు కట్టుకునే ముందు ఆ అద్దెలలో అన్ని అవస్థలు చూస్తూ ఉంటాం కదా. అమ్మో ఇలాంటివి ఉండకూడదు, అలాంటివి ఉండాలి అని మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. అలాగే ఈ కిచెన్ మాత్రం చక్కగా ప్లాన్ చేసుకుందండి అక్క అయితేనే. చక్కగా ఇక్కడ కూడా ఎక్కడికక్కడే చక్కగా మనకి స్టోరేజ్ ఏరియా అనేది చేంజ్ చేసుకున్నారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇంకా చిమ్మి అన్నీ రావాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయిలేండి. ఇవన్నీ కూడా కొంచెం లైటింగ్ ఫోకస్ అన్నీ పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. మన ఆడవాళ్ళకి ఎన్ని ఎలాగున్నా సరే ఇదిగోండి ఈ కిచెను తర్వాత పూజా మందిరం ఈ రెండు బాగా రావాలనుకుంటాం కదా. ఇక్కడ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వబుద్ధి అవ్వదు. ఇదంతా కూడా గ్యాస్ స్టవ్ అయి పెట్టుకొని ఇక్కడ మనకి గిన్నెలు అయి పెట్టుకునే ఏరియా అండి ఇదంతాను. ఎలాగైతే అక్క వాళ్ళు సొంత ఇల్లు అయితే కట్టుకున్నారు, చక్కగా గృహప్రవేశం అయిపోయింది, చక్కగా మంచిగా నచ్చినట్టుగా ఇల్లు అయితే కట్టేసుకున్నారండి. నెక్స్ట్ ఇంకా పెళ్ళిళ్ళు అవే ఉన్నాయి. పిల్లల ఇద్దరు కూడా ఇంకా ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు, ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. తర్వాత ఇంకా మీకు వీడియోస్లో ఇంకా నేను చూపిస్తూనే ఉంటానులే అనుకోండి. ఇదిగోండి ఈ పక్కకు వచ్చామంటే ఇటు వాష్ ఏరియా అన్నమాట ఇదంతాను. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్నిటికి ఇలాగ సంతు బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నిటికి ఇలా ఇచ్చారన్నమాట. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఎలా అనిపించింది, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అలాగే షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏదైనా చిన్న ప్లానింగ్ అయినా నచ్చి ఉండొచ్చు కదా, అందుకని చెప్పేసి ఉంటానండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.